నా సహోదర సహోదరి మండలందరికీ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు ఈ సంఘ సభ్యులకు భవన నిర్మాణానికి కృషి చేసినటువంటి మొదటి నుంచి ఫౌండర్ మెంబర్గా ఉన్నటువంటి పూర్పాటి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా ప్రజెంట్ అధ్యక్షులు కోడం బాలరాజు గారు, అదేవిధంగా సంఘ సభ్యులందరికీ కూడా విజయాల సత్య గారికి, పాడగంటి మురళీకృష్ణ గారికి, నల్లపాటి బాబు గారికి, కొక్కలేరు దేవతన్న గారికి, పెద్దగంటి చంద్రశేఖర్ గారికి, ఇంకా చెరపల్లి యాదగిరి గారికి, ముఖ్యంగా యాదగిరి సార్ మాకు ఎప్పటి నుంచో తెలుసు కానీ అంత పరిచయం లేదు నాకు. రామ్నగర్, అదేవిధంగా పార్సిగుట్ట, ఈ పద్మశాలి సంఘాలు అంటే మరి అదేవిధంగా ముషిరాబాద్ నాకు ఎప్పుడు పక్కనే ఉండే ఏరియాలు కాబట్టి ఈ సభ్యులందరూ సభ్యులే కాక కులస్తులే కదా, నాకు ఎప్పుడో ఒకసారి ఎదురుపడుతూనే ఉంటారు, పరిచయాలు ఉన్నాయి చాలానే. నాకు వేసింది ఈరోజు ఈ సంఘ భవనం నిర్మాణానికి మన పద్మశాలి ఇంత కష్టపడి భవనాన్ని నిర్మాణం చేసినందుకు మిమ్మల్ని అందరినీ మరీ అభినందిస్తున్నాను. ఇదే ఇన్స్పిరేషనల్ గా తీసుకొని వేరే వేరే ఏరియాలలో ఎక్కడైతే పద్మశాలి భవనం లేదో అక్కడ పెద్దలు వాళ్ళకు టైం ఇచ్చి పని చేయగలిగినటువంటి వాళ్ళు కూడా ఇట్లా ఇనిషియేట్ తీసుకొని మనకు కూడా ఒక పద్మశాలి భవనం వాళ్ళ ఏరియాల్లో కట్టుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఎన్ని రోజులు ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే ఒక భవనం లేదు, భవనం కాదు ఒక సంఘ భవనం అని అనుకోండి ఇప్పుడు ఉంది. కాబట్టి సమాజంలో మహిళలు, పురుషులు, స్త్రీలు అందరూ ఉన్నారు. పద్మశాలి సంఘానికి మహిళలు కూడా ఎక్కువగా తీసుకురావాలనేది నా ఆలోచన. ఎక్కడున్నా కూడా ఇప్పుడు రామ్నగర్ పార్సిగుట్ట అంటే ఇవి చాలా మంది పద్మశాలలు ఉండే ఏరియాలు, అట్లాంటిది మగవారు వస్తున్నారు కానీ మహిళలు ఎక్కువ లేదు. ఎందుకు మహిళా విభాగం ఇక్కడ స్ట్రాంగ్ అవ్వట్లేదు అంటే మహిళలు ఎంకరేజ్ చేయడం లేదా, సంఘానికి రమ్మని చెప్పాలి. మీరు కూడా నేను ఎక్కడికి పోయినా మహిళా విభాగాన్ని బలోపేతం చేయాలి. మహిళలు కూడా ఉన్నారు, ఇప్పుడు చూడండి ఇంతమంది ఉన్నారు మహిళలు. మరి ఎందుకు మీకు అంటే వచ్చే ఉద్దేశం లేదు ఆ సంఘానికి రావడం టైం పాస్ ఏం కాదు. మనం ఎంతమంది ఉన్నాము, ఒక్కొక్కరు పరిచయాలు అవుతాయి. ఇప్పుడు అనిల్ అని చెప్పారు పొలిటికల్ గా స్ట్రాంగ్ అవ్వండి, మనం రావాలి అంటే మనం అంటే సమాజంలో సగం మనం కూడా ఉన్నాం కదా, మనది కూడా ఉంటుంది కదా ఓటు. మరి మీరు ఉన్నారని మేము అనుకుంటున్నాం, మీరు రండి అంటే కలవడానికి మన పరిచయాలు ఏర్పడతాయి. మన వాళ్ళు ఏ పొజిషన్లలో ఉన్నారని తెలుస్తుంది, మనం ఎక్కడ ఉన్నామనేది అర్థమవుతుంది. దయచేసి నేను ఈ అధ్యక్షుల వారికి ఒకటే విన్నపం చేయడం ఏంటంటే మహిళా విభాగాన్ని కూడా కొంచెం స్ట్రాంగ్ చేయండి, వాళ్ళను ఎంకరేజ్ చేయండి. ఇక్కడ నేను సంఘం అంటే మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసేది ఉంటే నేను తప్పకుండా టైం ఇస్తాను, నేను దగ్గరే ఉంటాను, ఎన్నిసార్లు కావాలన్నా నేను వస్తాను. కొంచెం ఇదొక్కటి నేను పట్టించుకొని మహిళా విభాగాన్ని స్ట్రాంగ్ చేయాలి. మీరు చిన్న కిట్టి లాంటి గట్టి రోజులు కలవడానికి కూడా మీకు భవనం ఉంది. ఇప్పుడు నెలకొక్కరు కలిసి కూడా పెట్టుకోండి. ఇక్కడ మా సభ్యులు కూడా ఉన్నారు తెలంగాణ మహిళా విభాగానికి సంబంధించి, వాళ్ళకు కూడా మేము నెంబర్స్ తీసుకుంటాం. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా రావచ్చు. ఎందుకమ్మా లోపలికి వచ్చినారు మహిళలకి గొంతు వినిపించినట్టుంది, లోపలికి రావాలండి. మీరు బయటికి రమ్మనే కదా మేము చూసేది. ఇప్పుడు 3 పెళ్లికి వెళ్ళి నీకు వెళ్ళేది ఎందుకు వచ్చినారు ఇక్కడికి? మహిళా విభాగం మన మహిళలు దూటానికే కదా నేను వచ్చింది. మీరందరూ లోపల ఉంటే ఏం బాగుంటుంది, ఇక్కడ వీళ్ళు ఉన్నారు. అయితే మీరు దయచేసి ప్లీజ్ ఒక్కరు ఇనిషియేట్ తీసుకోండి. ఎవరైతే మన సంఘం మీద ప్రేమ అభిమానాలు ఉంటారు కదా, వాళ్ళ నంబర్ కలెక్ట్ చేయండి ప్లీజ్. నంబర్ కలెక్ట్ చేసి నాకు ఇచ్చినా సరే, మా దేవేంద్ర అన్నకి చెప్పినా సరే నాకు వార్పాటు చేస్తారు. ఒక మహిళా విభాగాన్ని మనం ఫామ్ చేస్తాం. ఇక్కడ ఇంకొక విషయం అందరికీ నేను టైం ఎక్కువ తీసుకుంటారు, ఒక్క నిమిషం అన్నా. నారాయణ పద్మశాలి భవనంలో గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి అదేవిధంగా వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ కి సంబంధించి కూడా ఫ్రీ టైలరింగ్ క్లాసెస్ పెట్టాము ఫ్రీగా. సో ఇక్కడ ఒకవేళ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే ఇక్కడ కూడా మేము పెట్టడానికి రెడీగానే ఉన్నాము. సరే లేడీస్ వచ్చే కొంచెం ఒక గ్రూప్ ఫోటో కూడా తీసేసుకుందాం.